యేసుక్రీస్తు దివ్యనామమున నా ప్రియ సహోదరి సహోదరులకు వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. నా ప్రియమైనటువంటి నా దేవుని బిడ్డలారా, ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వాక్యమును ధ్యానించుకుందాము. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. యేసయ్య అంటూ ఉన్నాడు దేవుడు, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. భయం అనేది మనిషి జీవితంలో రకరకాలుగా ఉంటుందండి. మనిషికి మరణం అంటే భయం మొదటిది, రెండవది శత్రు భయం, ఇక మూడవదిగా రకరకాల భయాందోళనతో మనుషులు బ్రతుకుతూ ఉంటారు. సమాధానం లేక భయపడుతూ ఉంటారు, సమస్యల చేత భయపడుతూ ఉంటారు, సాతాను శోధనల చేత భయపడుతూ ఉంటారు, అప్పుల బాధ చేత భయపడుతూ ఉంటారు. ఈ భయము వారిని జీవితంలో సమాధానం లేకుండా చేస్తుంది. భయము వారి కంటి చూపును పోగొడుతుంది. భయము వారి వినికిడిని దెబ్బతీస్తుంది. భయము వారి అవయవాలను దెబ్బతీస్తుంది. వారు మానసిక చింతకు లోనై దినదినము తలనొప్పి చేత రకరకాల బలహీనత చేత బాధపడుతూ అనారోగ్యాలను కొని తెచ్చుకుంటారు. ఎందుకంటే వారిని దినదినము భయము భయపెట్టిస్తూ ఉన్నది. భయము గుప్పిట్లో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. సహోదరి సహోదరుడా, నీవు ఏ భయం కలిగి ఉన్నావు? ఏ భయము చేత నీవు వణికిపోతున్నావు? అమ్మా, తల్లి, సహోదరి సహోదరుడా, నీకు భయం ఆవరించిందా? ఆ భయము చేత వణికిపోతున్నావా? ఆ భయము లేక భయముతో నువ్వు సమాధానం లేక బ్రతుకుతున్నావా? ఆ భయము వలన నలిగిపోతున్నావా? సరైనటువంటి ఆహారము తినక, సరైనటువంటి పనులు చేసుకోలేక సతమతం అవుతున్న జీవితాన్ని గడుపుతూ ఉన్నావా? యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. నీ యొక్క భయము నీకుంది, అది నిన్ను తరుముతా ఉన్నది. నువ్వు చేసిన పాపము వలన వచ్చిన భయము కావచ్చు, లేక నువ్వు చేసిన మోసము వలన భయం నిన్ను తరుముతూ ఉండవచ్చు. రకరకాల భయాలు మనిషిని వెంటాడి తరుముతూ ఉంటాయి. నువ్వు ఏ భయములు తరమబడుతున్నావో, ఏ భయముతో నువ్వు బ్రతుకుతున్నావో, సహోదరి, ఇక నుంచి యేసు వైపు చూడు. యేసయ్య వైపు నీ చేతులెత్తి ప్రార్థించు. నీ భయం నుంచి నీకు విడుదల కలుగుతుంది. నిన్ను క్షమించువాడు, నిన్ను రక్షించువాడు, నిన్ను స్వస్థపరచువాడు, నీకు సమాధానమునిచ్చువాడు, నీకు ఆరోగ్యమునిచ్చువాడు, నీ బాధలలో నుండి నిన్ను విడిపించే దేవుడు యేసయ్య తప్పకుండా నిన్ను రక్షిస్తాడు. ఎందుకంటే యేసయ్య సహాయం చేసే దేవుడు. ఆయన అంటున్నాడు, నేను నీకు సహాయం చేయవాడును నేనే. నీకు సహాయం చేయవాడును నేనే. ఆయన నీకు సహాయం చేస్తాడు. నువ్వు నమ్మినట్లయినా, విశ్వాసం ఉంచినట్లయినా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు నా దేవుని బిడ్డ. నీ కన్నీరు దేవునికి తెలుసు, నీ బాధ నీకు తెలుసు. యేసయ్య నీ భయము నుండి నేను విడిపించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు. నిద్రలేని దినములు నువ్వు గడుపుతున్నావు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తప్పకుండా నీకు మనశ్శాంతిని కలిగిస్తాడు, తప్పకుండా నీకు ఆదరణ కలిగిస్తాడు, ఆయన నెమ్మదిని కలగజేస్తాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, నమ్ము, ప్రార్థించు, దేవుని సన్నిధిలో మొరపెట్టు. ప్రార్థన చేసుకుందాము. నా సర్వ సృష్టికర్తమైన తండ్రి, స్తోత్రములు ప్రభువా. ఎంతో మంది మా దేవుని బిడ్డలు తండ్రి భయం అనే గుప్పిట్లో బ్రతుకుతున్నారు తండ్రి. విడుదల లేక నలిగిపోతున్నారు, సమాధానం లేక నలిగిపోతున్నారు, కుమిలిపోతున్నారు నాయన. తన సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థంగా నలిగిపోతున్నారు. చేసిన తప్పును బట్టి బాధపడుతూ ఆ తప్పు వారిని భయపెడుతూ తరుముతూ ఉన్నది. నా జీవితము ఏమైపోతుందోనని, నా బ్రతుకు ఏమైపోతుందోనని ఏడుస్తున్నారు ప్రభువా. కనికరించు, క్షమించే దేవుడువు, రక్షించే దేవుడువు. వారికి మంచి స్వస్థ బుద్ధి, మంచి సమాధానం, మంచి జ్ఞానం అనుగ్రహించండి నాయన. ఆ భయం నుంచి విడుదల దయచి. ఎంతోమంది శత్రువుల చేత తరమబడుతున్నారు, పగవారి చేత తరమబడుతున్నారు ప్రభు. కనికరించుము తండ్రి. అయ్యా, వారు వీరిని తరుముతున్నారు నాయనా. నువ్వు క్షమించే దేవుడువు, కాపాడే దేవుడువు, నీ శరణు వచ్చిన వారిని రక్షించే దేవుడువు, శత్రువుల నుండి విడిపించే దేవుడువు నాయన. నీకు స్తోత్రములు తండ్రి. కనికరించుము, కృపచూపము, దర్శించుము ప్రభు. అటు బిడ్డలకు కనికరము, దయ, జాలి చూపమని అడుగుచున్నాం. రకరకాల భయము, సాతాను శక్తుల చేత భయము, దురాత్మ శక్తుల చేత భయము, మాంత్రిక శక్తుల చేత భయపడుతూ బాధ
బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి, సమాధానం అనుగ్రహించండి. వ్యాధి రుగ్మతల చేత బాధపడుతూ మంచాన పడి భయపడుతున్న బ్రతుకులు ఉన్నారు, ఇక మేము చస్తమేమోనని వేదనతో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. అట్టి బిడ్డలను కనికరించుము, జాలి చూపుము తండ్రి, దయచూపు, స్వస్థపరచుమని అడుగుతున్నాం. నీ దయగల స్థాలకు ఎత్తిపడుతూ నీ యందు విశ్వాసము కలిగి ఈ నీ వాక్కు వింటున్న బిడ్డలను ధైర్యపరిచి ఆదరించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.